హలో ఆల్, వెల్కమ్ టు అనదర్ మినీ బ్లాగ్. నిన్న లక్షవారం నైట్ అయితే మేము బాబాగారి టెంపుల్కి అయితే వెళ్ళామండి. రెగ్యులర్గా వెళ్ళే టెంపుల్ కాకుండా ఈసారి కొత్త టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇక్కడ ఒక స్పెషాలిటీ అయితే ఉంది. అదేంటంటే ఎక్కడైనా బాబాగారి విగ్రహం టెంపుల్లో ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం మొక్కల మధ్యలో ఉంది మాట. మొక్కల మధ్యలో చాలా ప్రశాంతంగా, అసలు మనకు అలా వెళ్తూ ఉంటే చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది అన్నమాట. చుట్టూ మొక్కలు, మధ్యలో బాబాగారి విగ్రహం ఎంత మంచిగా అనిపించిందంటే నాకైతే చాలా బాగా నచ్చింది. అలా అని ఇక్కడ టెంపుల్ లేదని కాదండి, పక్కనే అటాచ్డ్గా ఒక మందిరం అయితే ఉందిమాట. సో ముందుగా ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత అక్కడికైతే వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ స్వామివారికి ప్రసాదం కూడా పెట్టేశాను. దాని తర్వాత మెయిన్ మందిరంకి అయితే వెళ్తున్నాను అనమాట. అక్కడైతే ఈరోజు ఉయ్యాల సేవ, హారతి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈలోపు స్వామివారిని అయితే ఫుల్గా ఊరేగించి ముందు మెయిన్ టెంపుల్కి అయితే తీసుకొస్తున్నారు. తర్వాత మందిరం దగ్గర పెట్టి భజనలు అయితే చేస్తారన్నమాట. ఇంకా మేము మందిరం దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ చూసారా మంచి మంచి బొమ్మలు ఎంత బాగున్నాయో కదా. అలా సాయిబాబా అక్కడే ఉన్నారేమో అన్నంత బాగా చెక్కారండి ఇక్కడ టెంపుల్లో. అలాగే ఇక్కడ దుని కూడా ఉందండి. దునిలో మనం కొబ్బరికాయ వేస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయి అని అంటారు. అలాగే మన మనసులో ఉన్న కోరికలు కూడా తీరుతాయి అని చెప్తారండి. అదేంటో బాబాగారు టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకుంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. అలాగే మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం మర్చిపోతాం, ధైర్యం కూడా వస్తుంది. ఇంతకీ మీరు బాబాగారిని నమ్ముతారా? మీకు ఈ టెంపుల్ ఎలా అనిపించిందో కమెంట్స్లో అయితే చెప్పండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.